నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం నేనైతే అశోక్ సార్ వాళ్ళ రెసిడెన్స్ దగ్గర ఉన్నాను. అయితే గత 2-3 రోజులుగా చూసుకున్నట్టయితే అశోక్ సార్ నిరుద్యోగుల కోసం అట్లనే గురుకుల అభ్యర్థుల కోసం ఇట్లా నిరాహార దీక్ష అనేది అయితే చేస్తున్నారు. అయితే ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేయడానికి సార్ పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళైతే నిరాకరించారు. సరే ఎట్లయినా ధర్నా చౌక్ దగ్గర పర్మిషన్ ఇవ్వట్లేదు, నేను నా ఇంట్లోనే కూర్చుని దీక్ష అయితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి అశోక్ సార్ అయితే కూర్చున్నారు. అయితే మరి ఏంటి పరిస్థితి ఇక్కడ అని తీసుకుందాం, అశోక్ సార్తో ఒకసారి మాట్లాడదాము, వాళ్ళు తర్వాత చేసే కార్యాచరణ ఏంటని తెలుసుకుందామని వచ్చినట్టయితే ఇక్కడ ఎవరికి కూడా పోలీసులు పైకి అలో చేయట్లేదు అనమాట. అశోక్ సార్ని రీచ్ అవ్వడానికి అటు మీడియాకు కానీ ఇటు అభ్యర్థులకు కానీ స్టూడెంట్స్కి కానీ నిరుద్యోగులకు కానీ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక ప్రజాస్వామికమైన రాష్ట్రంలో మీడియాకి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ప్రస్తుతం మనమైతే కొంతమంది గురుకుల అభ్యర్థుల దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళ మాటల్లోనే విందాం అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనేది. నమస్తే సార్. నమస్తే మేడం, నా పేరు రాజు, గురుకుల ఆస్పిరెంట్ని. మేము గత ఏప్రిల్లో ఇచ్చిన నోటిఫికేషన్లో 9210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వము. అవి మనకు ఫిబ్రవరి నెలలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్స్లో మొత్తము డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా కింది నుంచి పైకి పోస్టులను రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఇందులో 4 రకాల పోస్టులు ఉంటాయి. డిఎలు, జేఎలు, పీజీటీ మరియు టీజీటీ పోస్టులు ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే పీజీటీ నుంచి పోస్టుల రిజల్ట్ ఇచ్చు మధ్యలోకి వెళ్ళి రిజల్ట్ ఇచ్చి కింది స్థాయి పోస్టులను భర్తీ చేసుకుంటా పైకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఒకే అభ్యర్థికి 4 పోస్టులు రావడం వల్ల పైన ఉన్నటువంటి డిఎల్ వచ్చినటువంటి అభ్యర్థి ఒకటే పోస్ట్ చేస్తాడు, కింద 3 పోస్టులను వదిలేయడం జరుగుతుంది. ఆ వదిలేయడం వల్ల అవి బ్యాక్లాగ్ అయిపోతున్నాయి అన్నమాట. ఆ బ్యాక్లాగ్ కాకుండా మొత్తం పోస్టులను మేము భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పైనుంచి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యి రిలిక్వెష్మెంట్ ఆప్షన్ ఇస్తే ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ కాకుండా మిగిలవు. అందరికీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. సుమారు 3500 మందికి అభ్యర్థులకు కొత్తగా అవకాశం వస్తుంది. మెరిట్ అభ్యర్థులు అందరూ 1:2లో సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి ఛాన్స్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే రిలిక్వెష్మెంట్ ఆప్షన్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతూ ఫస్ట్ డిఎల్ను రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత జేఎల్ను రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీటీ కంప్లీట్ చేసిన తర్వాత కింది స్థాయిలో ఉన్నటువంటి టీజీటీ పోస్టులను కనుక భర్తీ చేస్తే కంప్లీట్గా అందరి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇది ఏం చేస్తారంటే ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు లేవని చెప్పేసి మేము గురుకుల బోర్డు కన్వీనర్ అడిగితే మల్లయ్య భట్ గారు అదే చెప్పడం జరిగింది. మీరు ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకురండి, నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. చివరికి నిన్ననో మొన్ననో మల్లయ్య భట్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా మేము అందరి పెద్దల్ని కలిసాం, డిప్యూటీ సీఎంని కలిసాం, బట్టి విక్రమార్క సార్ని కలిసాం, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అయిన శాంతి కుమార్ గారిని కలిసాం, ప్రభుత్వ సలహాదారు అయిన వేం నరేంద్ర రెడ్డి సార్ని కలిసాం, ప్రభుత్వ పెద్దలందరినీ కలిసాం. మొన్న ప్రభుత్వ పార్టీ చీఫ్ అయినటువంటి మన కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయినటువంటి దీపాదాస్ మున్షి గారిని మేడంని కూడా కలిసాం. ఆమె కూడా హామీ ఇచ్చింది, మేము రిలిక్వెష్మెంట్ పాటిస్తాము, డిసెండింగ్ ఆర్డర్లో ఫాలో అయ్యేందుకు మేము ప్రభుత్వానికి సూచన చేస్తామని కూడా చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా విద్యావేత్తల సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించిన దాంట్లో కూడా ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ అరగోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశంలో ఈ విషయం గురించి చర్చించారు. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారని వాళ్ళు చెప్పారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ట్వీట్ చేశాడు ఎక్స్ వేదిక ద్వారా. ఏమని, గురుకులాలలో పైనుంచి కింది స్థాయి పోస్టులను భర్తీ చేయాలి, కింది నుంచి భర్తీ చేయడం వల్ల చాలామంది 3000 మంది అభ్యర్థులు నష్టపోతున్నారు ట్వీట్ చేస్తే, ఇది మాది ప్రజాపాలన, ఎవరిచ్చిన సూచనలైనా మేము స్వీకరిస్తాము, మీరు చెప్పిన అమూల్యమైన సూచనలను మేము పాటిస్తామని దానికి మళ్ళీ రీట్వీట్ చేయడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. అలా చేసినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ముఖ్యమంత్రి నోటి నుంచి ఆదేశాలు వచ్చినట్టే అయిపోయింది, ఇక ఇంప్లిమెంట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంప్లిమెంట్ జరగలేదు. మేము ఎల్బీ స్టేడియంలో ఆర్డర్లు ఇచ్చేటప్పుడు కూడా చెప్తాడని ఆశించాం, చెప్తాడేమో అని ఆశించాం. కానీ ఆ ఎల్బీ స్టేడియంలో మాకు గురుకుల అభ్యర్థులను గురించి ఏమి చెప్పకపోయేసరికి మేము నెక్స్ట్ డేనే కమిషనరేట్కి పోయి మేము ధర్నా చేస్తున్నామని పర్మిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్ను కూడా అర్ధరాత్రి మాకు రాత్రి 10 గంటల తర్వాత మాకు పర్మిషన్ లెటర్ చేతికిస్తే అప్పటికప్పుడు మేము ధర్నా చౌక్లో ఒక 300 మందితోటి ధర్నా నిర్వహించాం. గురుకుల అభ్యర్థులం అందరం రిలిక్వెష్మెంట్ పాటించాలి, డిసెండింగ్ ఆర్డర్ పాటించాలి, ఏ ఒక్క ఉద్యోగం కూడా బ్యాక్లాగ్ కాకుండా మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని మేము నిర్వహించాం. అప్పుడు మాకు అశోక్ సార్ కూడా మాకు మద్దతు వచ్చాడు. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య సారు, రాజ్యసభ సభ్యులు కూడా మాకు మద్దతుగా వచ్చారు. ప్రజా సంఘాల వ్యక్తులందరూ కూడా మాకు మద్దతు తెలిపి రిలింక్విష్మెంట్ ఆప్షన్ పాటించాలని చెప్పారు. సారు కూడా ఇప్పుడు చేస్తున్న నిరాహార దీక్ష కూడా మా అభ్యర్థులందరి కోసం, గురుకుల అభ్యర్థులందరి కోసం డిసెండింగ్ ఆర్డర్ పాటించి రిలిక్వెష్మెంట్ ఇస్తే 3000 అభ్యర్థుల మంది లైఫ్ వస్తుంది. వీళ్ళందరికీ కూడా బ్యాక్లాగ్ కాకుండా 9210 పోస్టులు భర్తీ చేయాలని నిన్న పిలుపునిచ్చాడు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2
డిఎస్సిలో అసలు స్కూల్ అసిస్టెంట్ పోస్టే లేవు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, ఎలక్షన్ మూమెంట్లో మెగా డిఎస్సి వేస్తామని చెప్పాడు. మరి ఆ మెగా డిఎస్సిలో 11,000 పోస్టుల్లో మొత్తం ఎగ్జిట్ పోస్టులే ఉన్నాయి. మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4 లక్షల మంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఉన్నారు. మరి వాళ్ళకు ఉన్నాయి 2,000 పోస్టులు. మరి 11,000 పోస్టులలో 2,000 పోస్టులు ఉంటే ఈ 4 లక్షల మంది ఏం చేయడానికి మిమ్మల్ని తెచ్చుకున్నది ఎందుకు? నిరుద్యోగుల పాలిట మీరు మేలు చేస్తారని నిరుద్యోగులందరూ ఏకమై ఉన్న ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు మమ్మల్ని కష్టపెట్టింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి మిమ్మల్ని గద్దెనెక్కించాం. గద్దెనెక్కించిన 2 నెలల లోపలనే మమ్మల్ని రోడ్ల మీద తిరిగేటట్లు చేస్తున్నారు. దయచేసి మీ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, దయచేసి చెప్పేది ఏంటంటే మీరు మాకు గురుకులాలలో రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఇప్పించండి, డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అయ్యేలా చేయండి, మాకు అందరికీ న్యాయం చేయండి. గురుకుల అభ్యర్థులు 9,210 అభ్యర్థులు అందరూ కూడా మిమ్మల్ని దేవునిలాగా పూజిస్తారు. ఇప్పుడు నోటికాడ అన్న ముద్దను మాకు కింద పడేసేలాగా చేయకండి, దయచేసి చెప్తున్నాము. గురుకుల అభ్యర్థులందరి తరపున చెప్తున్నాను, రేపటి క్యాబినెట్ సమావేశంలో ఈ రిలిక్విష్మెంట్ ఆప్షన్ డిసెండింగ్ ఆర్డర్లో గురుకుల పోస్టులను భర్తీ చేస్తున్నట్టు ఒక వెబ్ నోట్ ఇప్పించండి. ఈ గురుకుల అభ్యర్థులు 9,210 అభ్యర్థులు అందరూ ప్రశాంతంగా ఉంటారు. తర్వాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,000 పోస్టులే ఉన్నాయి దాదాపుగా. మీరు వాటిని ఖచ్చితంగా 6,000 పోస్టులకు పెంచుతూ మీరు 20,000 మెగా డిఎస్సి అన్నారు, 25,000తో డిఎస్సి అని ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు. దాదాపుగా 20,000 పోస్టులతోటన్నా మెగా డిఎస్సి వేయండి. ఈ 10,000 11,000 ఇస్తుంది మెగా డిఎస్సి అన్నారు. దయచేసి చెప్తున్నాము, మా నిరుద్యోగుల పాలిట మీరు కల్పవృక్షంలా నిలబడండి. మిమ్మల్ని మేము ఇంకా 5 ఏళ్ల వరకైనా మిమ్మల్ని నెక్స్ట్ టర్మ్ అయినా మేము మళ్ళీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని రోడ్ల మీద ఇలా తిప్పడం వల్ల ఇప్పుడే వ్యతిరేకత వస్తే మీరు మళ్ళీ ప్రభుత్వంలో నిలదొక్కోవాలంటే నిరుద్యోగులు తలుచుకుంటే కేసీఆర్నే గద్దెదించారు. మళ్ళీ మీరు మా తరపున వ్యతిరేకత కొని తెచ్చుకోకండి. దయచేసి ఇప్పటికి కూడా మేము రిక్వెస్టే చేస్తున్నాం మిమ్మల్ని. ఎన్నికల ముందు మేము ఖచ్చితంగా నిరుద్యోగులకి అండగా నిలబడతామని చెప్పిన ప్రభుత్వం గద్దెనెక్కగానే ఎందుకు ఇట్లా చేస్తుంది అనుకుంటున్నారు? మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా ఇది? మరి మంత్రులకు తెలియకపోవడమా? ఇది ఇంటెలిజెన్స్ నివేదిక లోపమా? మాకు అర్థమవుతలేదు. మేము ఇంటెలిజెన్స్ వాళ్ళకి కలిసాము, అందరినీ కలుస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి సానుకూలంగా మా రిపోర్ట్ ఇవ్వండి. ఇంతమంది గ్రౌండ్ మీద ప్రభుత్వంలో వాళ్ళు కొత్తగా వచ్చారు, ఒకవేళ ఈ వ్యవస్థను ఎట్లా భర్తీ చేయాలి, పైనుంచి కిందికి భర్తీ చేయనా, కింద నుంచి పైకి భర్తీ చేయనా తెలియకపోతే చెప్పండి అని చెప్పాం. ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో రిలిక్విష్మెంట్ ఆప్షన్ ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థ పాటిస్తున్నప్పుడు ఈ గురుకుల బోర్డుకి ఏమైంది? ఆల్రెడీ మల్లేభట్టి గారు ఈనాడు ఇంటర్వ్యూలో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతామని నోటిఫికేషన్ వచ్చిన రోజే చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి కూడా మల్లేభట్టి గారు అడిగితే ప్రభుత్వం మారింది, మా చేతిలో లేదు, ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా హామీ ఇప్పిస్తే ఒక ఆర్డర్ కాపీ ఇప్పిస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. మరి ఇప్పుడు గురుకుల బోర్డులో కన్వీనర్ ఎవరు వచ్చారో కూడా ఇంతవరకు మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. మరి ప్రభుత్వం నుంచి రేపటి క్యాబినెట్ సమావేశంలో రిలిక్విష్మెంట్ ఆప్షన్ వస్తుంది అని మేము ఆశపడుతున్నాం. రాని పక్షంలో గురుకుల అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయి. దయచేసి వినండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి చేస్తామని అన్నప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు, ఇంటెలిజెన్స్ నుంచి పర్మిషన్ ఆ రాత్రి ఇచ్చినా మేము దాన్ని విరమించుకొని మేము గురుకుల ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించాము. మీరు అమలు చేస్తారని ఆశపడుతున్నాం. ఇప్పటికి కూడా వేసిన అరాకొర పోస్టులు కూడా పాత గవర్నమెంట్వే అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి 100 రోజులు అయిపోయింది ఇప్పటికే, ఇంకా ఎందుకు కొత్త పోస్టులు రావట్లేదు? అవును, ఇప్పుడు ఇచ్చిన ఈ 2,910 పోస్టులు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన గురుకుల పోస్టులే. ఇప్పుడు ఇందులో ఇచ్చినటువంటి కొత్త కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చింది ఒకే ఒక గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు మాత్రమే కాంగ్రెస్ గ్రూప్ 1లో పోస్టులో కొత్తగా యాడ్ చేసింది. మొత్తం పోస్టులు అన్నీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డిఎస్సి కూడా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 5,000 చిల్లర డిఎస్సి పోస్టులు వేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అందులో కొన్ని ఎడ్జిటి పోస్టులను పెంచుతూ 11,000కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా అన్ని ఎడ్జిటి పోస్టులే ఉన్నాయి. మరి మెజారిటీ పీపుల్ ఎవరు ఉన్నారు? బీఈడీ చేసినటువంటి వాళ్ళే ఉన్నారు. 4 లక్షల మంది బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు ఎడ్జిటి పోస్టులు ఉన్న వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళకున్న ఏమో మెజారిటీ పోస్టులు ఉన్నాయి, 4 లక్షల మందికి ఉన్న వాళ్ళకేమో 2,000 పోస్టులు ఉన్నాయి. ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? అందుకని ప్రమోషన్లు త్వరితగతిన చేయండి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయండి. ప్రమోషన్లు ఇచ్చి తర్వాత ఏమైనా వేకెంట్ పోస్టులు ఏదైనా ఉంటే వాటిని పికప్ చేసి ఒక 20,000 తోటి చెప్పారు. మీరు 25,000 అన్నారు. 25,000 లేకుండా కనీసం 20,000 వేసినా చాలామంది నిరుద్యోగులకు ఒక ఊరట లభిస్తుంది. 20,000 పోస్టులు ఉన్నాయి, చదువుకోవచ్చు, మేము బాగుపడతామనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అలాంటిది ఏది లేకుండా 11,000 వేసిన మేము మెగా డిఎస్ అంటే అది మెగా డిఎస్ అని మాత్రం ఎవరు ఏ నిరుద్యోగి కూడా అనుకోవడం లేదు మేడం. థ్యాంక్ యూ సార్. నల్గొండ జిల్లా శాలిగవరం మండలం నుంచి వచ్చాను సార్. నేను ఒక గురుకుల ఆస్పిరెంట్ని. గురుకుల టీజీటీ మరియు డిఎల్లో 1:2 సెలెక్ట్ అయి ఉన్నాను. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, మా తరపున అశోక్ సార్ గారు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు 24 గంటల నుండి. సార్ గొంతమ్మ కోరికలు ఏమైనా కోరాడా? లేదు కదా సార్. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచమన్నారు. అలా తప్పేముంది?
ఈ గురుకులాల్లో డిసెండింగ్ ఆర్డర్ మరియు రీలింక్వెస్ట్మెంట్ పాటించమన్నారు. అది తప్ప డిఎస్సి మెగా డిఎస్సి వేయమన్నారు తప్ప అదని మా న్యాయపరమైన డిమాండ్లు వాళ్ళు ప్రభుత్వం తీర్చకుండా ఏదో కాలయాపన చేస్తున్నారు సార్. సీఎం గారు ఇది మంచి పద్ధతి కాదు. మా నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని భుజాల మీద ఎత్తుకొని మరీ మీకు ఈ సీఎం సీటు అప్పగించారు. సో మాకు అనుకూలంగా న్యాయ ప్రకటన చేయాలని మేము తక్షణమే డిమాండ్ చేస్తున్నాం సార్. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేము వెనకాడబోం సార్. దయచేసి ఇది మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో మేము నిరుద్యోగుల భాగస్వామ్యం కాదా, మరి మీరు వెంటనే స్పందించి మాకు అనుకూలంగా ప్రకటన చేయాలని దయచేసి వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు జయశంకర్. నేను గురుకుల ఆస్పిరెంట్ని. ఈ గురుకుల నోటిఫికేషన్ గురించి గత 2-3 సంవత్సరాల నుండి మేము మా టైం వెచ్చించి హాస్టల్స్లో ఉంటూ స్టడీ హాల్స్ తీసుకొని ప్రతిరోజు 10-12 గంటలకు తగ్గకుండా ఒక తపస్సులాగా మేము ప్రిపేర్ అయితే కానీ ఈరోజు గవర్నమెంటు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో 9210 పోస్టులకు అందులో మేము 1:2లో సెలెక్ట్ అయి ఉన్నాము. ఈ 1:2 సెలెక్ట్ అయిన వాళ్ళలో అక్కడ పెట్టిన ఎగ్జాము డిగ్రీ లెక్చరు, జూనియర్ లెక్చరు, పీజీటీ వీటికి వేరువేరుగా ఎగ్జామ్ ఫీజులు కట్టించుకొని ఈ 3 లెవెల్స్కి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఒకే వ్యక్తికి 3 లెవెల్లో ఉన్న పోస్టులు వచ్చాయి. ఒకే వ్యక్తి 3 పోస్టులను ఒకేసారి చేయలేడు. అందులో అత్యున్నత పోస్ట్ ఏదో ఆ ఒక్క పోస్టును సెలెక్ట్ చేసుకొని మిగిలిన 2 పోస్టులు అవి వేకెంట్గానే ఉండిపోతాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, సార్ ఇప్పుడు 1:2 సెలెక్ట్ చేసింది ఎందుకు? అభ్యర్థులు 1:2లో ఉన్న వాళ్ళు ఒక్క మార్కు అంతకంటే తక్కువ మార్కులు అనగా 0.25 కానీ 0.50 వేరియేషన్ తోటే ఉన్నారు ఇప్పుడు జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు 1:2లో ఉన్నవాళ్ళు. ఇక్కడ ఒకే వ్యక్తి 2-3 పోస్టులకు సెలెక్ట్ అయినప్పుడు ఒక పోస్టే చేస్తాడు కనుక మిగిలిన 2 పోస్టులు వేకెంట్లో ఉంటాయి. ఈ 2 పోస్టుల్లో డౌన్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను సెలెక్ట్ చేసి వాళ్ళకు న్యాయం చేయండి అని కోరుతున్నాము. ఈ ఏదైతే మా కోరిక ఉందో ఇది అసంబద్ధమైన కోరిక అయితే కాదు, ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిన కోరిక. అతి చిన్న విషయము. మీరు ఈ పోస్టులన్నీ బ్యాక్ లాగేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇద్దామన్న స్వార్థానికి వెళ్ళకండి. మేము ఆల్రెడీ మా జీవితంలో చాలా భాగం దీనికోసం వెచ్చించి 1:2లోకి వచ్చినాం. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రిలిక్విష్మెంట్ అనే ఆప్షన్ను మీరు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. మిగిలిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి. దీనికోసం మేము గత నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక సీఎం రేవంత్ రెడ్డి సార్ని తప్ప మిగిలిన అందరు లీడర్లను కలవడం జరిగింది. అందులో బల్మూర్ వెంకట్ సార్ను కలిసినాము, నెక్స్ట్ మన కోదండరామ్ సార్ను కలిసినాము, నెక్స్ట్ టీపీసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రి దీపాదాస్ మున్షి గారిని కలవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సార్ యొక్క సలహాదారుడు అయినటువంటి వేముల నరేందర్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి సార్ని కలవడం. ఇట్లా ప్రతి ఒక్క లీడర్ని నెల రోజుల నుంచి ఏదో ఒక విధంగా మేము కలుస్తూనే ఉన్నాం, మా సమస్యను వివరిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రావడం లేదు. దీనివలన గురుకుల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇంత చిన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు అని. రీజన్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఈ జాబ్ల కోసం ఎదురు చూసి విసిగిపోయి గత ప్రభుత్వం మా కోసం ఏం పని చేయట్లేదు అని మేము ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని మా తలపైన ఎత్తుకున్నందుకు మీరు మా తలపైనే పెద్ద పిడుగురాళ్ళు ఎత్తేసారు. ఇటువంటి ఈ చిన్న విషయాన్ని మీరు ఒక 2 నిమిషాలు మా గురించి ఆలోచిస్తే కనీసము 3500కు పైగా అభ్యర్థులు అంటే 3500కు పైగా కుటుంబాలు నెక్స్ట్ మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు మాకు అసంబద్ధంగా వేరే పోస్టులు ఇవ్వమని కాదు, మెరిట్లో ఉన్నటువంటి స్టూడెంట్సే మాకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చి బతిమలాడుకునే పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో మనం చూస్తున్నాం. నెల రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక రకంగా బయట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు దీని గురించి స్పందించకపోవడం అనేది దారుణమైన విషయం. ఇప్పటికైనా సీఎం సార్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం, రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా రిలిక్విష్మెంట్ గురించి డిసెండింగ్ ఆర్డర్లో ఫాలోఅప్ చేయించడానికి కోసం ఏవైతే పోస్టులు ఉన్నాయో 9210 పోస్టులు ఉన్నాయో వాటిని ప్రతి పోస్టు ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్కు వెళ్ళిపోకుండా నాన్ జాయినింగ్ పోస్టులు ఏవైతున్నాయో ప్రతి పోస్టును మీరు ఫిలప్ చేసి గురుకుల అభ్యర్థులందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ గురుకుల అభ్యర్థుల తరపున అశోక్ సార్
ఇంటి దగ్గరే ఉన్నాం ప్రెజెంట్గా. అశోక్ సార్ నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాడు. అది నిరాహార దీక్షకు కారణం ఏందనంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏదైతే అన్యాయం జరిగిందో గత ప్రభుత్వంలో కూడా అశోక్ సార్ ఆ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎన్నో నిరసనలు తెలియజేశాడు. మేమందరం సార్ వెనకాల ఉన్నాం. ఇదంతా జరిగిన విషయం. ఇప్పుడు కూడా అశోక్ సార్ నిరుద్యోగుల తరపున ఎంతో పోరాడుతూ నిన్నటి నుండి ఇప్పటి వరకు కనీసం మంచినీళ్ళు ముట్టుకోకుండా నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం కఠిన వైఖరి వహిస్తూ ఇక్కడ వాళ్ళే ప్రభుత్వమే వాళ్ళపైన తీవ్ర అసంతృప్తి కొని తెచ్చుకుంటున్నారు. అది కాకుండా మా గురించి నిరుద్యోగుల అభ్యర్థుల గురించి ఎవరైతే మిమ్మల్ని గెలిపించుకున్నారో కావాలని నిరుద్యోగులు బస్సు యాత్రలు చేపట్టి నిరుద్యోగులు ప్రతి విలేజ్ తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకుందామని చెప్పేసి మేము గెలిపించుకుంటే ఈరోజే మీరు మమ్మల్ని పాతాళానికి తొక్కేసే పరిస్థితికి వచ్చారు. కావున మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మా గురించి ఆలోచించి సత్వరమే మాకు ట్రైబ్ బోర్డు నుండి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయించి వెంబడే ఎలక్షన్ కోడ్కు ముందే ఒక జీవోను కూడా పాస్ చేయిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మ్యామ్ మీరు ఇక్కడ సార్ని కలవడానికి వచ్చారా? అవును మేడం. ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము వచ్చి కూడా 1.5 hours అవుతుంది. వాళ్ళు అలౌ చేయట్లేదు, పోలీస్ వాళ్ళు అలౌ చేయట్లేదు, కనీసం అక్కడ నించోనియడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. సో సార్ నిన్న నుంచి నిరాహార దీక్షలో ఉన్నారు, ఆయనను కలిసి మాట్లాడదామని వచ్చినాము, బట్ వాళ్ళు అలౌ చేయట్లేదు. సో ఇక్కడే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. మ్యామ్ మీరు ఏ సమస్య కోసం? గురుకుల ఆస్పిరెంట్ మ్యామ్. గురుకుల గురించి వచ్చాము. 1:2లో సెలెక్ట్ అయినాము. ముందు ఇప్పుడు ఎక్కువ అంటే ఒక్కరు 4 పోస్టులకు అట్లా సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనుక రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే వాళ్ళు ఉన్నతమైన పోస్టులోనే ఉంటారు. సో మిగతా పోస్టులు ఖాళీగా ఉంటాయి. సో మాకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేస్తే మాకు మేలు జరుగుతుంది. మాలాంటి వాళ్ళు చాలామంది ఒక 3,500 మెంబర్స్ వరకు వాళ్ళు మేలు చేసినట్టు అవుతుంది. వీళ్ళు ఎట్లా అంటే ఒక 4,000 మందికి వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి మేము ఇచ్చేసినాం అనడం కరెక్ట్ కాదు కదా మేడం. అది కరెక్ట్ కాదు కాబట్టి మేము ఇంత ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు 4,000 మందికి వాళ్ళు మేలు చేస్తుంటారు, బట్ వాళ్ళకి 40,000 మంది వాళ్ళు ఎదురు తిరుగుతున్న సంగతి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదో మాకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి సార్ ఇప్పటికైనా ఏదైనా డెసిషన్ తీసుకొని మా గురించి మా తరఫున మాట్లాడతారని ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు మీరు అశోక్ సార్ని కలిసి వెళ్తారా, వెనక్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు? కలవడానికి ట్రై చేస్తున్నాం మేడం, కలవడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే తప్పకుండా కలిసే వెళ్తాం మేడం. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? అక్కడ అలౌ చేయట్లేదు, అసలు వినట్లేదు. ఎందుకు వచ్చినామని కూడా వినట్లేదు, వెళ్ళిపోమంటున్నారు, అక్కడ నుంచొని ఇవ్వట్లేదు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు మరి? అదే ఆయన కలిస్తే ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తారు, ఇక్కడంతా డిస్టర్బెన్స్ అయిపోతుందని అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో. ఇది ఎట్లా కూడా చెదరగొట్టాలని. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు మీరు ధర్నా చౌక్కి పర్మిషన్ ఇచ్చి అన్ని ఇచ్చి ఇప్పుడు ఇంత సెక్యూరిటీతో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కూడా నిరసన ఆపొద్దు అనేం అనట్లేదు, జస్ట్ ఇక్కడ అంతా నిర్బంధంగా అనిపిస్తుంది కదా. మరి మీరు ఈ నిర్బంధానికి మీ వంతుగా మీరు ఏం అంటే లైక్ ఇది కరెక్ట్ కాదు అనేసి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరితో మేడం? పోలీసు వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు వినడానికి రెడీగా లేరు. వెళ్ళిపోండి అంటున్నారు అంతా. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేడం, మేము వినము, ఇక్కడ పర్మిషన్ లేదు, మీరు రావద్దని అంటున్నారు. ఇదే పర్మిషన్ ధర్నా చౌక్లో ఇస్తే మాకు ఇంత ప్రాబ్లం ఉండకపోతుంది. వాళ్ళు ఇంట్లో ఇచ్చారు కాబట్టి సెక్యూరిటీని బట్టి ఎవరిని కలవనీయకపోవడం, వాళ్ళతో మాట్లాడనీయకపోవడం, అది కొంచెం బాధగా అనిపించింది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? మేము బేగంపేట మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్లా ఉందండి మరి ఇక్కడ నిరుద్యోగుల పరిస్థితి. అట్లానే గురుకుల ఆస్పిరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి అశోక్ సార్ వాళ్ళ ఇంటిని ముట్టడించడం అయితే జరిగింది. ఇక్కడ తీవ్ర ఎత్తున నిరాహార దీక్ష అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఒక్క మనిషిని కూడా లోపలికి అలో చేసే ఉద్దేశంలో అయితే పోలీసులు కనబడడం లేరు. మీరు చూసుకున్నట్టయితే కూడా అక్కడ భారీగా మీడియా వచ్చినప్పటికీ కూడా మీడియాను కూడా బయటే ఉంచారు తప్పిస్తే లోపలికి అలో చేయట్లేదు. అంతేకాకుండా పోలీసులు చాలా గట్టిగా సెక్యూరిటీ కల్పించి మరి ఈ నిరాహార దీక్షని ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ నిర్బంధమైన వాతావరణాన్ని కల్పించారు అనే దానికి సమాధానం అయితే లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే చెప్పింది ఇక్కడ ధర్నాలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా, పత్రికా స్వాతంత్రం ఉంది, అట్లానే మీకు ఏ సమస్యలు ఉన్నా ఎట్లాంటి సజెషన్స్ అయినా కానీ ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. కాకపోతే ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసుకోవడానికి, నిరాహార దీక్ష చేయడానికి పర్మిషన్ ఇవ్వకపోగా ఇంట్లోనే తను చేసుకుంటున్నప్పటికీ కూడా అటు మీడియాని కానివ్వండి, ఇటు అభ్యర్థుల్ని కానివ్వండి రానివ్వటం లేదు. సో దగ్గర మనము అశోక్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా 5 గంటలు అయిపోతుంది అనమాట. 5 గంటలు అయినప్పటికీ కూడా పోలీసులు అక్కడ చాలా గట్టిగా ఉన్నారు. ఒక్కరిని కూడా పైకి పంపట్లేదు, పైన వాళ్ళని కిందికి రానివ్వట్లేదు. అశోక్ సార్ లోపలైతే నిరాహార దీక్ష చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే వివరాలు ఏవి కూడా బయటకు రాకుండా పోలీసులు అయితే నిర్బంధించి ఉన్నారు.
ఎన్ని రకాలుగా ట్రై చేసినప్పటికీ కూడా అశోక్ సార్ని అయితే నేను కలవలేకపోతున్నాను. కాబట్టి ఒకసారి సార్ని కాల్లోకి తీసుకొని అసలు సార్ పరిస్థితి అక్కడ ఎలా ఉంది అండ్ ఈ నిరసన అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది అన్నీ సార్తో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు సార్కి కాల్ చేద్దాం ఫస్ట్. హలో, నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ దిశా టీవీ నుంచి సార్. చెప్పండి మేడం. సార్ పైకి వద్దామంటే పోలీస్ ఎవరు అలో చేయట్లేదు కదా, అయితే అసలు పరిస్థితి పైన అసలు ఎలా ఉంది సార్? నాది వాళ్ళ నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగుతుందమ్మా. సార్ నేను ఇందిరాపార్ దగ్గర దీక్ష చేస్తా అంటే పర్మిషన్లు ఇవ్వలేదు, ఇంటికాడ చేస్తా అంటే పర్మిషన్లు ఇవ్వకుండా అరెస్టులు చేశారు. కానీ విద్యార్థుల యొక్క పోలీస్ స్టేషన్లో ముట్టడి, మీడియా, విద్యార్థులు వచ్చిన ఆందోళన కారణంగా మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టారు. ఇంటి దగ్గర నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. 2వ రోజు నిన్న 6 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు దాదాపుగా 4 అవుతా ఉంది. ఇప్పుడు 36 గంటల దీక్ష కొనసాగింది. ఇప్పుడు ఉన్నటువంటి నేను పెట్టిన డిమాండ్లు గ్రూప్ 2లో 783 నుంచి 2000 పోస్టులు పెంచాలి, 1385 నుంచి 3000కు పోస్టు సంఖ్య పెంచాలన్న ప్రధాన డిమాండు. దాంతోపాటుగా గురుకులాలలో సక్రమంగా నియామకం చేయకుండా 33% పోస్టు మిగిలించారు. దాంట్లో ఏ ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా డిసెండింగ్ ఆర్డర్లో పైనుంచి డిఏలు, జేఏలు, పీజీటీ, టీజీటీ మాదిరిగా వరుస క్రమంలో ఉద్యోగాలకు మళ్ళీ రీకౌన్సిలింగ్ పెట్టి 9210 ఉద్యోగాలు మళ్ళీ చేపట్టాలని ఒక ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా డిఎస్సితో పాటు టెట్ వేయాలా, డిఎస్సి వేసారు కానీ నామకే వాసు డిఎస్ వేశారు, 25,000 మెగా డిఎస్ వేస్తున్నారు, దాంట్లో సగం కూడా ఇవ్వలేదు. డిఎస్సి కూడా పోస్టు పెంచాలని, జియో నెంబర్ 46 బాధితులు గత 6-7 నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు, వాళ్ళకు పరిష్కార మార్గం చూపెట్టాలన్న డిమాండ్లతో నా నిరాహార దీక్ష కొనసాగుతుంది. అయితే నాకు నిరసన తెలిపే వ్యక్తి హక్కు ఉన్నప్పటికీ నన్ను పోలీసులు మాత్రం అష్టదిగ్బంధంలో నిర్బంధించారు. కనీసం మీడియాని కూడా పైకి రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాని రావడం లేదు, విద్యార్థులను రానివ్వడం లేదు. చుట్టూ 40-50 మంది పోలీసులు ఇంటి చుట్టూ పెట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఆర్టికల్ 19కి ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది. చెప్పేదానికి చేతలకు ప్రభుత్వంలో ఎక్కడ కూడా పొంతన కుదరటం లేదు. అది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంది. మీ ఇందిరా పార్కుని మేము దాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాం అని చెప్పే మాటలు చెప్పారు, కానీ చేతల్లో మాత్రం కనిపిస్తలేదు. సార్ 36 గంటలు అవుతున్నప్పటికీ ఒక్కసారైనా ఒక్క ప్రజాప్రతినిధి అయినా స్పందించారా సార్? ఎవరు స్పందించలేదమ్మా. ఇంకా ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు సార్? పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం పనిచేస్తుంది కానీ మీరైతే విరమించండి అంటున్నారు. మీరు దీనిపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? నేను డిమాండ్స్ అనేవి పరిష్కారం అయ్యే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఒకవేళ మళ్ళీ నిర్బంధంగా ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎక్కడ తీసుకుపోతే అక్కడ నిరాహార దీక్ష చేస్తా, ఆసుపత్రికి పంపిస్తే ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తా. నా సమస్యలే ప్రధాన ఎజెండా. వాటి పరిష్కరించే వరకు నా నిరసన మాత్రం ఆపదు. నా నిరాహార దీక్ష మాత్రం, ఆమరణ నిరాహార దీక్ష మాత్రం కొనసాగుతుంది. సార్ మరి పైన మీతో పాటు పోలీసులు ఉన్నారా సార్? పోలీసులు కూడా పైన కూడా 2-3 పోలీసులు ఉన్నారు. కింద లిఫ్ట్ దగ్గర 45 పోలీసులు ఉన్నారు. గేట్ కాడ 20 మంది ఉన్నారు. చుట్టూ ఇంకొక 30 మంది ఉన్నారు. మొత్తం 60-70 మంది పోలీసులు నా అపార్ట్మెంట్ చుట్టూ పెట్టి ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నష్టదిగ్బంధం చేశారు. కనీసం నా నిరసన చేసే అంశాన్ని కూడా బయటికి తెలియకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చు సార్? ప్రజాస్వామ్యాన్ని మాటలు చెప్తున్నారు కానీ ప్రజాస్వామ్యంలో కొనసాగే నియంతృత్వమే, పోలీసు రాజ్యమే కొనసాగుతుంది. నా కోసం ఇంతమంది పోలీసులు పెట్టాల్సిన పని లేదు. నిజంగా నా కాజు లేకపోతే, నా డిమాండ్స్ అనేవి కరెక్ట్ కాకపోతే వాళ్ళు ఈ విధంగా వచ్చేవాళ్ళు కాదు. నా కాజులో బలం ఉంది. ఏమైతే నాకు భయాందోళనతో పోలీసులు చుట్టుముట్టి అష్టదిగ్బంధం చేస్తున్నారు. సార్ సరే సార్, ఒకవేళ ఈరోజు మిమ్మల్ని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా సార్? లిఫ్ట్ చేసినా కూడా నా నిరసన అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇలా ఉంది మరి పైన అశోక్ సార్ పరిస్థితి. చుట్టూ కూడా పోలీసులు ఉన్నారు, ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలనీ వాసులు కూడా ఈ విషయంలో అశోక్ సార్కే మద్దతు తెలపడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. నిజంగానే సార్ అడుగుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనవి, అట్లానే సహేతుకమైనవి కూడా. మరి వీటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో, మరి ఇంత నిర్బంధ వాతావరణంలో సార్ నిరసనని తెలియజేయాల్సిన అవసరం ఏముందో వాళ్ళకే తెలియాలి. టచ్లో ఉందాం. ఇంకా ఎలాంటి విషయాలు జరుగుతాయి ఇక్కడ, మరిన్ని అన్ని అంశాలని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది దిశ టీవీ. సైనింగ్ ఆఫ్.